దాసనారాయణ గారి సినిమాలో మామగారి సినిమా యూజువల్ గా మనం ఏదైనా సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఒక క్యారెక్టర్ అనేది టేక్ ఓవర్ చేస్తారు అనమాట. అదే మనకి హీరోతో పాటు ఇంకొక క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. కానీ దాసనారాయణ గారు యాక్ట్ చేసే ప్రతి సినిమాలో మనం తీసుకెళ్లే క్యారెక్టర్ ఖచ్చితంగా ఆయనదే ఉంటుంది. అంటే అంత పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ ఏది ఉంటుంది అనమాట ఇప్పుడు. సో అలాంటి ఒక సినిమానే మామగారు. సో బేసిక్ గా మామగారి సినిమాలో హీరో వినోద్ కుమార్ అయినా కూడా మనకి మెయిన్ హీరో అయితే మాత్రం దాసనారాయణ గారి క్లైమాక్స్ కి దాసనారాయణ గారు చనిపోతారు. సో ఈ దాసనారాయణ చనిపోయే టైంకి యాక్చువల్గా సో బిఫోర్ ఒక రెండు సీన్లుగా అయిపోయింటాయి అక్కడ. కానీ ఆ రెండు సీన్స్ ఇంపాక్ట్ అనేది ఈ లాస్ట్ ఎమోషన్ కనెక్ట్ లో వేరే లెవెల్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక చోట ఫరద్ కుమార్ గారికి దాసనాలు కలిసి ఒక చోట బైక్ లో పోతా ఉంటే అక్కడ ఆగి బైక్ ఎక్కుతాడు. ఏమంటే నా 9 రూపాయలు ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్తాడు. సో ఆ సీన్ లో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నాకు ప్రాణం పోయినా తట్టుకుంటానేమో కానీ నా పరువు పోతే మాత్రం తట్టుకోలేని అంటాడు. సో అదొక చిన్న లైన్ యాక్చువల్గా పే ఆఫ్ అనేది లాస్ట్ ఆయన చనిపోయినాక వస్తుంది అనమాట. అంటే లాస్ట్ షాట్కి వచ్చామంటే సో బేసిక్గా ఆయన మీద లేనిపోయిన అబండాలు వేసి ఆయన మీద ఒక అనుమానం రైజ్ చేసి అందువల్ల ఆయన మాట పడి చనిపోతాడు. సో ఈ చనిపోయే ముందు కూడా ఏంటంటే, అంటే ఒక డైరెక్టర్గా ఒక సీన్ ఇమాజిన్ చేసుకోవడం వేరు. అంటే ఒక డైరెక్టర్ పని ఏముంటుంది మామూలుగా, ఒక యాక్టర్కి చెప్పి ఆ సీన్ చేయించుకోవడం. కానీ దాసరి నారాయణరావు విషయంలో ఏమంటే ఒక సీన్ ఆయన అనుకోవాలి, ఆయన ఎలా చేయాలి, దాన్ని ఇంకా ఎలా బెటర్ చేయాలని ఆయనకే థాట్ అనమాట. సో బేసిక్ గా ఎప్పుడైతే వినోద్ కుమార్ గారి ఇంటి నుంచి తరిమేయబడతాడో కోట శ్రీనివాసరావు గారు కానీ అతని అబ్బాయి క్యారెక్టర్లో ఉన్న ఒక అబ్బాయి, సో లిటరల్ గా ఒక అంత పెద్ద మనిషిని కింద వేసిన తర్వాత తంతారు అక్కడ. తన్ని 2 3 సార్లు పొల్లుతాడు అనమాట. ఒక మంచి మనిషి అనే అతన్ని బాధ పెడతా అంటే ఇంకా వేస్తుంది అనమాట. సో అలాంటి ఒక చోట దాసనారాయణ గారిని అలాంటి సిస్టమ్ మనం చూడలేము అనమాట. అంటే నెక్స్ట్ షాట్ అని చనిపోవాలి, అతను చనిపోవాలంటే ఇక్కడ జరిగిన అవమానం అనేది ఆ రేంజ్ లో ఉండాలన్నమాట. సో ఆ షాట్ చూస్తే కూడా బీజిఎం అనేది ఆపేస్తారు. కొట్టిన తర్వాత ఆయన లేచి వెళ్ళేటప్పుడు బీజిఎం కూడా ఏముండదు, ఓన్లీ గాలి, ఆ గాలి సౌండ్ మాత్రం వస్తుంది. కానీ ఆ ఎఫెక్ట్ అనేది మాత్రం గట్టిగా ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఏమంటే ఈవెన్ ఎంత చిన్న డీటెయిల్ అంటే బ్యాక్ ఆయన పడిపోయినప్పుడు ఆయన చెప్పులు ఇంకా గొడుగు అలానే పడిపోయింటది వెనకాల. అట్లే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంకా లాస్ట్ షాట్ వచ్చిన తర్వాత ఆయన చనిపోవడం, చనిపోయిన తర్వాత నేను చెప్పినట్టు ఈ పే బ్యాక్ సీన్స్ ఏమున్నాయో పరువు కోసం చనిపోయాను ఒక మాట, ఇంకొక మాట ఉంటుంది. సో బేసిక్ గా ఆయన వినోద్ కుమార్ తనింటాడు, నువ్వు అల్లుడు కాదు నా కొడుకు, నా తొలకూరి తలపెట్టాలనేసి. సో ఆ సీన్ కి ఈ సీన్ కి అంటే ఆ రెండు అనుకుని పెట్టేట్టు అనిపిస్తుంది అనమాట. ఆ రెండు పే బ్యాక్ సీన్స్ తోనే ఈ సినిమా కూడా ఎండ్ అవుతుంది అనమాట. సో